ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహన సేవలో శ్రీ గోవిందరాజస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ అఘోరలింగేశ్వరుని దివ్య కటాక్షం. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో విశేష కైంకర్యం. చిత్తూరు జిల్లా యాదమరిలో ఉత్సవ వైభవం. శ్రీ వరదరాజస్వామికి హనుమంత వాహనం. సమర్థవంతంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. భక్తులకు మరింతగా సదుపాయాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాం. తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సింహవాహనంపై ఆసనులను గావించి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారికి సింహవాహన సేవ కనువిందుగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్రధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి కనులు పండుగ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు.
కొలువు చేయించుకొని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కలే. కొలువు చేయించుకొని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కలే. కొలువు చేయించుకొని గోవిందరాజు చెలులము ఈడ నుండి చేరి మొక్కలే. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో సోమవారం శ్రీ వేదాంత దేశికుల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, వేరొక పీఠంపై భగవద్ రామానుజుల వారిని, శ్రీ వేదాంత దేశికుల వారిని వేంచేపు చేశారు. ఆపై దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు, రామానుజుల వారికి, దేశికుల వారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నానని వెల్లడించారు. అలాగే వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్న అశేష భక్తజనంకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు అత్యుత్తమంగా ఉన్నాయని, విస్తృత స్థాయిలో భక్తుల సేవలో మమైక్యమవుతున్న టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది సమిష్టి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా మన రాష్ట్రం మీద ఉండాలని, ఒక పక్కన దేశాభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తి అన్నీ కూడా ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, వెకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. నేను దానికి ప్రత్యేకంగా ఈఓ గారికి, జేఓ గారికి, చైర్మన్ గారు, ఇక్కడున్న టీం మెంబర్స్, టీటీడీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందించాలనుకుంటున్నాను. ఎందుకనంటే రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తుల తాలూకా తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా, నిన్న నేను కాలినడకతో అలిపిరి నుంచి మెట్ల ద్వారా వచ్చిన తర్వాత చూశాను. ఇక్కడ కూడా ఈరోజు దర్శనం చేసుకున్న తర్వాత కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నటువంటి వారు కనిపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా, మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం మాసోత్సవాలతో దివ్యంగా శోభిల్లుతోంది. అధిక జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా శ్రీ వీరభద్రస్వామి వారి దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన మహామహిమాన్విత శ్రీ అఘోరలింగేశ్వరునికి అర్చకులు రుద్రాభిషేక మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై నమక చమక రుద్ర మంత్ర పఠనయుక్తంగా స్వామివారికి పవిత్ర గంగాజలం, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనం, భస్మాది పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి సుందర రూపాన్ని నాగభరణ కంఠహారం, చందన, భస్మ, విభూది రేఖలతో సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై స్వామివారికి మహాలింగార్చన, బిల్వపత్ర సహస్రనామార్చనను నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా యాదమరిలో నెలవైన శ్రీ పెరుందేవి సమేత శ్రీ ఇంద్రవరదరాజస్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరదరాజస్వామి వారికి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణాభరణాలతో శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై శ్రీ వరదరాజస్వామి వారికి ఆలయ వీధులలో కనుల పండుగ వాహన సేవ జరిగింది. భక్తులు హనుమంత వాహన సేవలో శ్రీ వరదరాజస్వామి వారిని దర్శించుకుని తన్మయత్వంతో పులకించారు. శరణు శరణు విభీషణ వరద, శరణు శరణు విభీషణ వరద, శరధి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద, శరధి బంధన రామ సర్వగుణ స్తోమ, శరణు శరణు విభీషణ వరద. తిరుపతిలో భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూలైన్లు, త్రాగునీరు మరింత మెరుగ్గా కల్పించాల్సిన వసతులపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుపతిలోని 3 కేంద్రాలలో సర్వదర్శనం టోకెన్లను ప్రతిరోజు జారీ చేస్తున్నారు. వేసవి కారణంగా తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద స్థితిగతులను తెలుసుకోవడానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివి&ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్కు చేరుకుని క్యూలైన్లను పరిశీలించి క్యూలైన్లో భక్తులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన అరుగు సౌకర్యవంతంగా ఉందా లేదా అని స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్లో క్యూలైన్లు, టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పరిశీలించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అలిపిరి గరుడ కూడలి వద్ద గల లగేజీ సెంటర్ను సందర్శించారు. లగేజీ బ్యాగులకు ట్యాగులను వేసే విధానం, భక్తుల నుండి లగేజీ తీసుకోవడం, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపై రైల్వే స్టేషన్ వద్ద గల విష్ణు నివాసంకు చేరుకుని సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే క్యూలైన్లు, కౌంటర్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడుతూ టోకెన్లను పొందడానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను మరింతగా మెరుగుపరచవలసిన అవసరం ఉందని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ముందస్తు కార్యాచరణతో సమర్థవంతమైన ప్రణాళికలతో మెరుగైన సేవలు అందిస్తోందని, ఇందుకోసం టీటీడీ నిఘా భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో కనీవిని ఎరగిన విధంగా భక్తుల యొక్క సందర్శన ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. టీటీడీ కూడా అంతే విధంగా గేరప్ అయిపోయి దర్శనాలు కూడా అదే రకంగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు స్థాయిలో చేపించి భక్తులను కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా తిరుమలలో చేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం మనకి తిరుపతిలో కూడా కొన్ని స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. వీటి వీకెండ్స్లో మరీ కొద్దిగా ప్రెజర్గా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్ళే బదులు ఇక్కడ స్లాట్ తీసుకొని వెళ్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి
ఎందుకంటే బస్సుల్లో కానీ లేకపోతే ట్రైన్స్లో కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఇప్పటికే గత 2 ఏళ్ళలో చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది. మీరు చూస్తే చూడండి, ఎక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా కమ్యూనికేషన్ కానీ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. దాంతోపాటు నిరంతరం కూడా మనం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద మన క్యూ లైన్లో తీసుకున్న తర్వాత పెద్దగా వెయిట్ చేసే అవకాశం కూడా ఉండదు. మన దాదాపు 3-4 అవర్స్ 5 అవర్స్లో వాళ్ళకి టికెట్ ఇష్యూయన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పైన ఉన్న క్రౌడ్, సర్వదర్శనంలో ఉండే క్రౌడు, ప్లాన్డ్ క్రౌడు, వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందు డిసైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెంపుల్లో పనిచేసే అందరూ కూడా ఒక టీము ఎన్ని స్లాటెడ్ సర్వదర్శనాలు ఇస్తే మనకి క్యూ లైన్ ఫాస్ట్గా ఉంటుంది, అందరికి కూడా సమానంగా టైం డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా చేసే విధంగా స్లాటెడ్ సర్వదర్శనాన్ని రియల్ టైంలో డైనమిక్గా ఎప్పుడూ కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వీకెండ్లో సర్వదర్శనానికి ఎక్కువగా వచ్చేటప్పుడు స్లాటెడ్ సర్వదర్శనంలో కొన్ని తక్కువ ఇస్తూ ఉంటాం. అటప్పుడు ఇక్కడ కొద్ది ప్రెజర్ పాయింట్ కూడా ఉంటుంది, ప్రెజర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్లాటెడ్ సర్వదర్శనంకి వచ్చినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విజిలెన్స్ కానీ మిగతా విభాగాలు కానీ చాలా పకడ్బందీగా కూడా ఇక్కడ ప్రెజర్ లేకుండా ముందర టికెట్లు ఇష్యూ చేయడం, క్రౌడ్ని బట్టి ఎప్పుడు ఇస్తే అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి రియల్ టైంలో క్రౌడ్ బేస్ చేసి మనం టికెట్ ఇష్యూయన్స్ చేయటం జరుగుతుంది. అలానే క్యూ లైన్లో ఇచ్చే వివిధ రకాలైన సదుపాయాలు కూడా ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు చూసి కొన్ని సజెషన్స్ కూడా నేను, అలానే ఎస్పీ గారు, అలానే సివిఎస్ఓ గారు, జేఈఓ గారు అందరం కూడా విజిట్ చేసి అన్నీ కూడా మరొకసారి రీవిజిట్ చేసి ఉన్న ఎస్ఓపీస్ ప్రకారం అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అని చూసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వటం జరిగింది. అలానే మనకి మిగతా ప్రాంతాల్లో కూడా ఇక్కడ దాదాపు ఒక్కొక్కసారి మనం సిచ్యువేషన్ బట్టి ఇష్యూ ఏం చేయదు, అంటే ఒకే రకమైన ఫిగర్ ఇక్కడ ఉండదు. మనకున్న అక్కడున్న సర్వదర్శనంలో ఉండే క్రౌడ్ని బేస్ చేసి మనం స్లాటెడ్ సర్వదర్శనం ఇక్కడ టికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనకి ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనం అనేది అక్కడ కూడా వాళ్ళకి దాదాపు 3 to 4 అవర్స్లో దర్శనం అవుతుంది. అలానే కొండపైన కూడా అడ్వాన్స్ బుకింగ్ ఎస్ఈడి కానీ స్లాటెడ్ సర్వదర్శనం కానీ ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటే సర్వదర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ టైంని కూడా మనం వర్కౌట్ చేసి అదేవిధంగా మనము టికెట్ ఇష్యూయన్స్ కూడా జరుగుతుంది. ఇక్కడ కింద కూడా విజిలెన్స్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయన్స్లో ఉండే సిబ్బంది కానీ పోలీస్ వాళ్ళ సహకారంతో కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఇంకా బెటర్గా ఏమన్నా ఫెసిలిటీస్ డెవలప్ చేయొచ్చా, అలానే క్యూ లైన్లో అద్భుతంగా వాటర్ ఫెసిలిటీ కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అలానే బయట నుంచి కూడా శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి ఎక్కువ ఎంట్రీ పాయింట్స్ ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువ మంది ట్యాక్సీ డ్రైవర్స్ కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అలానే పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని బెటర్గా మళ్ళీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఫ్యూ డేస్లో అన్నీ కూడా మరొకసారి సెటరైట్ చేసి, అలానే దర్శనాన్ని కూడా డిలే చేయడం విధంగా, అలానే ఇక్కడ ఒకవేళ వెయిటింగ్ అవర్స్ తక్కువ ఇచ్చే వాళ్ళకి ముందరనే మనం కమ్యూనికేషన్ ఇచ్చి సర్వదర్శనంకి వెళ్ళే విధంగా కూడా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడే చేసే విధంగా కూడా మనం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అన్నీ కూడా చాలా సమర్థవంతంగా, చాలా ఎఫిషియెంట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తున్నారు. అందుకే ఇంత లక్షలాది మంది వచ్చినా కానీ మనం ఒక్కోసారి నిన్న రికార్డు స్థాయిలో 97,500 మందిని అందరూ కూడా దర్శనం చేయటం జరిగింది, ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా. సో ఏ రోజుకి ఆ రోజు క్రౌడ్ని అనలైజ్ చేసుకుంటూ అవర్లీ మానిటర్ చేసుకుంటూ నెక్స్ట్ రోజుకి ఎలా అంటే యాడింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజుకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అని కూడా ఎక్కడికక్కడే చేసుకుంటూ ఇక్కడ తిరుమలలో తిరుపతిలో ఎప్పటికప్పుడే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటిదాకా చాలా అద్భుతంగా చేశారు అందరూ కూడా, అది మీకు అందరికి కూడా రోజువారీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మేమందరం కూడా విజిట్ చేసి ఇంకొద్దిగా భక్తులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా, వాళ్ళకు కూడా టీటీడీ అంటేనే గౌరవం, వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంది. కాబట్టి
అందరం కూడా ఒకే తాటిపైన వచ్చి అందరం కూడా ఎక్కడికక్కడ భక్తులకి భరోసా ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఎన్ని కూడా మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని రాంగ్ న్యూస్ మేము కూడా నవ్వుతూ ఉంటాం కొన్నిసార్లు. లేని వాటిని ఉన్నట్టు చెప్పటం, ఉన్న వాటిని లేనట్టు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నమ్మొద్దు. మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడే మన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. ఆ కమ్యూనికేషన్ నమ్మితే మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. ఎన్ని అవర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది, నిన్న ఎంతమందికి అయింది, సో ఇవన్నీ కూడా మనం మన వెబ్సైట్ ద్వారా, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాబట్టి భక్తులు కూడా అదే చేసి టీటీడీని నమ్మి వాళ్ళు ఖచ్చితంగా వస్తే వాళ్ళందరికీ కూడా సమర్థవంతంగా వాళ్ళకి దర్శనం చేపించి పంపించడం జరుగుతుంది. అందరికి కూడా ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతిలో ముఖ్యమైన ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా ఉంచి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని, తిరుమలలో కూడా అదనపు సిబ్బందిని నియమించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు. వేసవి సెలవుల రద్దీ సందర్భంగా తిరుపతి అటు తిరుమల భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకొని టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో తిరుపతి జిల్లా పోలీస్ పూర్తిగా సమాయత్తమై ఉంది. ముఖ్యంగా వచ్చిన భక్తుల సంఖ్యను ఆధారంగా పూర్తిగా అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ని ఒకవైపు కమాండ్ కంట్రోల్ ద్వారా, కింద తిరుపతిలో అయితే ఈవెన్ డ్రోన్స్ ద్వారా కూడా కంప్లీట్గా రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఇటు అలిపిరి, విష్ణునివాసం, శ్రీనివాసం ఈ ఏరియాస్ అన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది కంటిన్యూగా. కింద అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అండ్ తిరుపతి డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ కంప్లీట్గా డెడికేట్ అయి ఉన్నారు కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్తో. అదేవిధంగా తిరుమలలో కూడా ఒక ఎక్స్ట్రా ఫోర్స్ని ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అయితేనేమి లేదా క్రౌడ్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరిగింది ఇటీవల. గౌరవ అడిషనల్ ఈఓ గారు చెప్పినట్లుగా అత్యధిక సంఖ్యలో భక్తుల్ని ఇప్పుడు డీల్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవ్రీ డే పైకి రావడం, కింద మూమెంట్ అనేది జరిగింది. ఈవెందో అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఒకవైపు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూగా ఆఫీసర్స్ మానిటర్ చేస్తున్నారు. భక్తులకు ఒకటే మనవి, ఖచ్చితంగా దర్శన టైం ఒకటి మాత్రం డిలే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అటు పోలీస్ విభాగము, టీటీడీ విభాగము, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి సహకరించాలి. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడానికి టీటీడీ సాయశక్తులా కృషి చేస్తోందని పేర్కొన్నారు. వేసవి కాలం సందర్భంగా పెద్ద సంఖ్యలో విశేషంగా వచ్చేటటువంటి భక్తులందరికీ పెద్దపీట వేస్తూ దర్శనం కలిగించే దానిలో భాగంగా అడిషనల్ ఈఓ గారు ఇప్పుడు చాలా వరకు చాలా విషయాలన్నీ తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో జరిగేటటువంటి ఏర్పాటు చేసేటటువంటి దర్శనాలలో భాగంగా దానికి అనుసంధానంగా మనకి ఇక్కడ అటు భూదేవి కాంప్లెక్స్లో కానీ, శ్రీనివాసం, విష్ణునివాసంలో కానీ మనకి స్పెషల్ స్లాటెడ్ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవి డైనమిక్గా అక్కడ సర్వదర్శనానికి ఎంతమందిని అక్కడ మనం ఫెసిలిటేట్ చేయగలుగుతున్నాం తిరుమల అనే దీని మీద ఇక్కడ ఏర్పాట్లు అనేటటువంటివి చేసేదానిలో భాగంగా ఇది వరలోనే ముందుగానే క్రితం సంవత్సరమే దీనిని విజిట్ చేసి ఇక్కడ అడిషనల్ క్యూ లైన్స్ అన్నింటిని ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగానే ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా తీసుకురావడం, అలాగే శ్రీనివాసం, విష్ణునివాసంలో కూడా ఫర్దర్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని సకల సౌభాగ్య వరధాత్రి శ్రీ విజయదుర్గాదేవి దివమంగళమూర్తిని విశేష అలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు అమ్మవారికి కుంకుమ పూజలను, శ్రీచక్రార్చనను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి గణపతి పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర క్రతువులతో కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు.
సెలవుల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం పోటెత్తుతోంది. ప్రతినిత్యం 80,000 నుండి 95,000 మంది భక్తుల వరకు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులందరికీ తిరుమలలో వసతి కల్పించడం ఏమాత్రం సాధ్యపడదు. ఈ సందర్భంగా తిరుమలలో పిఏసీలుగా పిలువబడే ఉచిత యాత్రికుల వసతి సముదాయాలను భక్తులు విరివిగా వినియోగించుకుని తమ తిరుమల యాత్రను సాఫల్యం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుమలలో అందుబాటులో ఉన్న ఈ ఉచిత వసతి సముదాయాల గురించి ప్రతి భక్తుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలు మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే అండపిండ బ్రహ్మాండాది రూపమైన ఈ సమస్త చరాచర జగత్తులో వెంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేదు. ఈ దివ్యక్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడూ లేడు. అలాంటి మహిమాన్విత క్షేత్రం అంతటి దేవదేవుడు గతంలో ఎన్నడూ లేడు, భవిష్యత్తులో ఉండబోడు అని అర్థం. అందుకే ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజు వేలాదిగా తరలివస్తుంటారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుండి భక్తులు స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఎంతో ఆశతో తిరుమలకు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఓర్పుతో, సహనంతో, ముందస్తు కార్యాచరణతో పకడ్బందీగా పటిష్టవంతమైన ఏర్పాట్లు చేస్తూ సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు రావడంతో తిరుమల దివ్యక్షేత్రం ప్రతిరోజు భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. ఎటు చూసినా గోవిందనామ స్మరణలే, ఏ వైపు చూసినా భక్తజనమే. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసింది. భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే తిరుమల యాత్ర సుఖవంతంగా జరుగుతుంది. తిరుమలలో భక్తుల వసతి కోసం 7,800 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు వచ్చే లక్షలాది మంది భక్తులు ఇక్కడే వసతి పొందాలంటే కష్టసాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో పిఏసీలుగా పిలువబడే ఉచిత యాత్రికుల వసతి సముదాయాలను సకల వసతులతో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. వసతి గదులు లభించని భక్తులు తిరుమలలోని 5 యాత్రికుల వసతి సముదాయాలలో వసతి పొందే సౌలభ్యం ఉంది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ నమోదు చేసుకుని ఉచిత లాకర్లు, ఇతర సౌకర్యాలు పొందవచ్చు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు వివిధ ముఖ్యమైన కూడళ్లలో ఫుడ్ కౌంటర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఉచిత యాత్రికుల సముదాయాలలో అన్నప్రసాద వితరణను కొనసాగిస్తోంది. పిఏసీ 1గా పిలువబడే యాత్రీ సదన్ సిఆర్ఓ కార్యాలయం సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా నెలవై ఉంది. ఈ సముదాయంలో 4 హాళ్లు, 1,256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సత్రం వెలుపల ఉన్న అన్నప్రసాదం కౌంటర్లో భక్తులు అన్నపానీయాలను స్వీకరించవచ్చు. ఇక పిఏసీ 2 మాధవ నిలయం బాలాజీ బస్టాండ్కు ఎదురుగా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ సముదాయంలో 12 హాళ్లు, 3,300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదాలు స్వీకరించడంతో పాటు తలనీలాలు సమర్పించే సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రథమ చికిత్సా కేంద్రం, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఇక పిఏసీ 3 యాత్రీ సదన్ జీఎన్సీ టోల్గేట్ నుండి రాంబగీచా బస్టాండ్ వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉంది. ఈ భవనంలో 9 హాళ్లు, 1,400 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు తలనీలాలు సమర్పించే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా పిఏసీ 4 అందుబాటులో ఉంది. ఇక్కడ భక్తులకు లాకర్ సదుపాయంతో పాటు అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు.
ఇక బాలాజీ బస్టాండ్ లోపల ఏర్పాటు చేసిన పద్మనాభ నిలయంలో 3 హాళ్లు 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ భక్తులకు లాకర్ సదుపాయం, భక్తులు స్నానమాచరించడం, విశ్రాంతి పొందడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఇక PAC 5 వెంకటాద్రి నిలయంను తిరుమల తిరుపతి దేవస్థానం 8 నెలల క్రితం అత్యుత్తమ సదుపాయాలతో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. CRO కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు 2400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, ప్రథమ చికిత్సా కేంద్రం, విశ్రాంతి పొందడానికి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని ఈ 5 యాత్రికుల వసతి సముదాయాలలో మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి ఈ లాకర్లను ఉపయోగించుకోవచ్చు. ఆయా ఉచిత సముదాయాలలో ఉచిత వేడి నీటి స్నానపు గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ, ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులు లాకర్లు ఖాళీ చేసి తీసుకున్న చాపలు, రగ్గులను అప్పగించాల్సి ఉంటుంది. తిరుమలకు విచ్చేసే భక్తులు వసతి, అన్నప్రసాదాలకు ఇబ్బందులు పడకుండా ఈ 5 యాత్రికుల వసతి సముదాయాలను చక్కగా వినియోగించుకొని స్వామివారి దర్శనాన్ని సుఖ సంతోషాలతో పూర్తి చేసుకోవాలని వేసవి సెలవుల సందర్భంగా టీటీడీ మరోమారు విజ్ఞప్తి చేస్తోంది. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. నంద్యాల జిల్లా రుద్రవరం సమీపంలోని వాసాపురంలో కొలువుదీరిన పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మ్రోగింది. ఆలయంలో స్వామివారికి అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని విశేషంగా క్రతువులను నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులు సామూహికంగా నిర్వహించిన సంకల్ప పూజల్లో స్వామివారి సహస్రనామార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి మంత్ర పఠనంతో ప్రకాశించింది. అధిక జ్యేష్ఠమాసం సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేక కైంకర్యం శైవాగమ సంప్రదాయంలో ఘనంగా జరిగింది. అర్చకులు భక్తుల సమక్షంలో ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి వివిధ రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేక సేవను మహత్తరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ విశ్వేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడలో శ్రీ బద్దిపోచమ్మ తల్లికి బోనాల సమర్పణ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న గ్రామదేవత సన్నిధి శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయం. అమ్మవారికి అధిక జ్యేష్ఠమాసం ఆదివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకు మండలతో బోనం కుండలను అలంకరించి ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఎంతో భక్తిగా అమ్మను దర్శించుకున్న భక్తులు మరింత భక్తిగా అమ్మకు బోనాలను నివేదించారు. నెల్లూరు నగరం హరే కృష్ణ జయ జయ శ్రీ జగన్నాథ దివ్య నామస్మరణలతో పరవశించింది. నగరంలోని ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఆధ్వర్యంలో చిన్నారుల్లో ఆధ్యాత్మిక విలువలు, ధార్మిక విజ్ఞానంపై అవగాహన అనే అంశంపై వేసవి శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పూరి జగన్నాథ రథయాత్రపై భక్తి భావాన్ని పెంపొందించే దిశగా నగర వీధులలో ఇస్కాన్ ప్రతినిధులు ప్రత్యేకంగా జగన్నాథ రథయాత్రను నిర్వహించారు.
రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను విశేష అలంకరణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై ఆసనులను గావించారు. భక్తులు హరే కృష్ణ జయ జయ శ్రీ జగన్నాథ అంటూ నామస్మరణలు చేస్తుండగా కృష్ణ భజనలు భక్తి గీతాలపన నడుమ నెల్లూరు నగర వీధులలో రథయాత్ర ఆశాంతం ఉత్సవ రమణీయంగా సాగింది. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ఈ రథయాత్రలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడి అపార కృపకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,234 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,20,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.